సార్ వాళ్ళ బిడ్డ ఇంట్లో కూడా మీరు ఇంకా అందరికీ చెప్పండి అమ్మా చెప్పి తప్పకుండా కార్పొరేషన్ 5 సంవత్సరాల అభివృద్ధిని చూడండి అన్న. మీ అందరు సపోర్ట్ ఉండాలన్నా తప్పకుండా ఇంకా అవకాశం ఇచ్చి గెలిపియండి అక్కడ. థ్యాంక్ యూ. అందరు చెప్పండి. అందరు చెప్పండి అక్క. తప్పకుండా ఇంకా సెకండ్ సార్ వచ్చిన కానీ అభివృద్ధి జరిగింది జగిత్యాల. అందరు చెప్పండి. సార్ గుర్తుకే లోపల ఎక్కడ తీసుకుపోయాడు సార్? నేను సంజయ్ డాక్టర్ వాళ్ళ కూర్చున్నాక కారు గుర్తుకు వేయండి అక్క. మీ షాప్కి వచ్చే వాళ్ళందరికీ కూడా చెప్పండి. మళ్ళొకసారి మెజారిటీతో గెలిపియండి అక్క. ఇంకా కూడా చెప్పండి. థ్యాంక్ యూ. కూర్చున్నామ్మా. అమ్మ మీ అందరు సపోర్ట్ ఉండాలి. తప్పకుండా ఇంకా అవకాశం ఇచ్చి గెలిపియండి అమ్మ. ఇంట్లో కూడా అందరికి చెప్పండి. సిలిండర్ 400 అయితే అమ్మా, లేదంటే 1200 కట్టాలి వాళ్ళకి వేస్తే. మీ అందరు సపోర్ట్ ఉండాలన్నా. మా ఇంట్లో ఫోటో 2005 ఉంది. కేసీఆర్ సార్ తోటి మీరు హార్డ్ వర్క్ చేస్తారు కదా. విజయం మనదే, మనదే. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూడా అందరికి చెప్పండి. అమ్మ కారుకి వేయండి అమ్మ. నాన్న గెలుపు కోసము ఇంటింటికి ప్రచారాలు చేస్తున్నాము అందరం కలిసి. ప్రతి వాడకి ప్రతి ఇంటికి వెళ్తున్నాము జగిత్యాల టౌన్లో. పోయినసారి అందరూ మాకు భారీ మెజారిటీతో గెలిపించినందుకు 2 ఏళ్ళు కరోనాతో పోయినా సరే నాన్న చాలా డెవలప్మెంట్ చేశారు జగిత్యాల్లో.
అది జగిత్యాల ప్రజలు అందరూ గుర్తిస్తున్నారు. ఈసారి కూడా అట్లనే మళ్ళీ మెజారిటీతో గెలిపిస్తే మళ్ళీ ఒకసారి జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని అందరినీ కోరుతున్నాము. ఈరోజు స్థానికంగా 24వ వార్డు 39వ వార్డులో ఎన్నికల ప్రచారం భాగంగా వార్డులో ప్రతి ఇల్లు తిరుగుతూ ఓటు సంధ్యాన చేయాలని అభ్యర్థించగా పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. ప్రజలందరికీ కూడా మంచి చేసే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. కారు గుర్తుగా ఓటేసి గెలిపిస్తామని చెబుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వచ్చిన వాళ్ళు మన మార్కెట్ నిర్మించినందుకు, తర్వాత శ్మశాన వాటికలు, నీటి సమస్య తీర్చినందుకు చాలా వరకు డెవలప్మెంట్ జరిగింది కనుక కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలందరూ చెబుతున్నారు. కారు గుర్తుకే